జూనియర్ ఎన్టీఆర్ కాజల్ కాంబినేషన్ తో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తయారైన టెంపర్ మూవీ మ్యూజిక్ రివ్యూ ఇది. సాధారణంగా విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల సినిమాలకి సంగీతాన్ని ఇవ్వడం కత్తి మీద సాము లాంటిది. ఈ సినిమాల్లోని సంగీతం మిగిలిన సినిమాల సంగీతంతో పోలిస్తే కొంచెం విరుద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కమర్షియల్ వాల్యూస్, అభిమానుల అలరింపు వీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మేధావుల ప్రశంసలు, అవార్డులు అన్నవి అదనంగా వచ్చే బోనసులు లాంటివే తప్ప తొలి ప్రాధాన్యత మాత్రం అభిమానులకే. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని టెంపర్ సినిమాలోని పాటలను వినాలి. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని ఇచ్చిన ఈ సినిమాలోని పాటల్లో చూలేంగే ఆస్మా అన్నది మొదటి పాటగా ఆడియోలో వస్తుంది. ఈ పాటని అద్నన్ సామి, రమ్య బెహరా, వీణ ఘంటసాల పాడారు. అద్నన్ సామి గురించి కొత్తగా మనం చెప్పేదేం లేదు, అందరికీ ఆయన గురించి తెలుసు. రమ్య బెహరా ఈ అమ్మాయి ఈ మధ్యన చాలా విరివిగా పాడుతోంది. చిన్నదాన నీకోసంలో ఆ ముందుగానే అనే పాట, కొత్త జంటలో ఓసి ప్రేమ రాక్షసి పాట బాగా ప్రజల నోట్లో నలుగుతున్నాయి. ఇంకా చాలా సినిమాల్లో కూడా పాడుతున్నది ఈ అమ్మాయి. ఇక వీణ ఘంటసాల పేరు వినగానే మనకి మహాగాయకుడు ఘంటసాల గారి పేరు గుర్తొస్తుంది. నిజమే, ఘంటసాల గారి కొడుకు రత్నకుమార్ గారు, ఆయన కూతురు వీణ. ఈ అమ్మాయి ఇదివరకే పాటలు పాడింది, మనం గుర్తించడం కొంచెం ఆలస్యం అయింది. ఉరిమి అనే డబ్బింగ్ సినిమాలో చిన్ని చిన్ని వన్నెల కన్నులు నావే కదా, అందాల రాక్షసులో నే నిన్ను చేర వచ్చేలా, ఈ రెండు పాటలు అమ్మాయికి మంచి హిట్స్. అంతేకాదు ఆ మధ్య రిలీజ్ అయిన హార్ట్ అటాక్ సినిమాలో హీరోయిన్ కి డబ్బింగ్ కూడా చెప్పి అటు తాత వారసత్వాన్ని ఇటు తండ్రి వారసత్వాన్ని రెండింటినీ పుడికిపుచ్చుకొని విజయవంతంగా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. ఈ అమ్మాయి ఇప్పుడు MBA చదువుతోంది. అనూప్ రూబెన్స్ ఈ పాటని తన స్వరకల్పన ద్వారా, ఆర్కెస్ట్రైజేషన్ ద్వారా, పాడించే విధానం ద్వారా వీలైనంత ట్రెండీగా మలిచాడు. ఇక పాడిన అద్నాన్ సామి గురించి కొంచెం బాధగానే చెప్పుకోవాలి. ఎందుకంటే నా వలపు సీమకే ఆహ్వానిస్తున్నా అనే వాక్యాన్ని ఆ ఆహ్వానిస్తున్న దగ్గర ఎంత ఇబ్బందిగా పలికాడో చెప్పలేం. అలాగే తెగ నచ్చాలే నీ తీరు అన్నాడు. అంటే నచ్చితేనే ప్రేమిస్తాను అని అర్థం వచ్చేట్టుగా ఉంటుంది. నిజానికి అక్కడ తెగ నచ్చేలే నీ తీరు అని ఉండాలి. మరి తెలుగు రాని గాయకులతో పాడిస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది కదా. ఇక సాహిత్యం విషయంకి వస్తే మదిగలిచే దృశ్యమా, ఎదలయలో లాస్యమా, మనసంతా నీకిలా వశ్యమా, సుముఖతతో స్మరిస్తే, ఇలాంటి పదాలు విశ్వ తప్ప ఇంకెవరు రాయరు ఇప్పుడు. ఎందుకంటే అతని పాటల్లో అటు సంస్కృతం ఉంటుంది, ఇటు హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఆ సంస్కృత శబ్దాలు చాలా ఎక్కువగా వాడతాడు ఆయన. అలాగే కొన్ని ప్రయోగాలు కూడా తమాషాగా చేస్తాడు. ఇందులోనే ఈ లేడీ వాయిస్ వచ్చే దగ్గర తదుత్తర తత్తర పాటు అని ఉంటుంది. అంటే తర్వాత కలిగే తత్తరపాటు అనే ఉద్దేశం అనమాట. దాన్ని చాలా తమాషాగా తత్ ఉత్తర తత్తర పాటు, దీన్ని కలిపి తదుత్తర తత్తర పాటు అనిపించాడు. నిజంగా ఇది చాలా తమాషాగా ఉన్న ప్రయోగం. తర్వాత పాట MLR కార్తికేయన్, భార్గవి పిళ్ళై, సింహ, ఉమానేహ పాడారు. మొదటి ముగ్గురు పరిశ్రమలో చాలా కాలం నుంచి ఉన్నారు. ఉమానేహ మాత్రం ఇప్పుడిప్పుడే పైకొస్తున్న గాయని. ఐస్ క్రీమ్ 2, కాయ్ రాజా కాయ్ వంటి సినిమాల్లోనూ ఇంకా కొన్ని సినిమాల్లోనూ పాడింది. వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ సింగర్స్ లో ఈ అమ్మాయిని వేసుకోవచ్చు. ఎందుకంటే అంత హుషారుగా పాడుతుంది. ఈ పాట పల్లవి, నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, బాబాయి టెంపర్, నువ్వింకా టెంపర్. పల్లవి బట్టే తెలిసిపోయింది కదా, ఇది కేవలం ఫ్యాన్స్ కోసం రాయబడ్డ పాట అని. ఇలాంటి పాటలు పర్సనల్ టచ్ తో రాయాలంటే మొట్టమొదటి స్ఫురించేది భాస్కర్ భట్ల. పైగా పూరి జగన్నాథ్ భాస్కర్ భట్ల కాంబినేషన్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. అలాగే భాస్కర్ భట్ల కూడా లైన్లకి ఫ్యాన్స్ చేత చప్పట్లు కొట్టుకునే విధంగా రాశారు ఈ పాటని. ఈ మధ్య కొన్ని పాటలు డాన్స్ పెర్ఫార్మెన్స్లకు పనికొచ్చేట్టుగా, స్టేజ్ షోలకు పనికొచ్చేట్టుగా వస్తున్నాయి. అటువంటి డాన్స్ పెప్పి నెంబర్ గా ఈ పాటని పేర్కొనొచ్చు. తర్వాత పాట దేవుడా దేవుడా. దేవుడా 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 రచన భాస్కర్ భట్ల. సింగర్స్ లో మెయిన్ సింగర్ అనూప్ రూబెన్స్. మధ్య మధ్య పూరి జగన్నాథ్ కూడా వాయిస్ కలుపుతారు. ఇక ఈ పాట సాహిత్యానికి, సంగీతానికి, దీన్ని పాడే పద్ధతి గురించి
మాట్లాడడానికి ముందర కొన్ని పూర్వాపరాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 1970 ప్రాంతాల్లో దైవ మగన్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. శివాజీ గణేశన్ హీరో. అందులో తల్లిని చూసిన ఆనందంతో దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ పాడతాడు. అది దైవమే దైవమే అని వస్తుంది. అదే సినిమాని తెలుగులో కోటీశ్వరుడు పేరుతో డబ్ చేసినప్పుడు ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం వంటి సింగర్లు ఉంటుండగానే సౌందరరాజన్తోనే పాడించారు. ఆయన దైవమా దైవమా అని పాడకుండా దైవమా దైవమా అని పాడారు. అది చాలా విడ్డూరంగా అనిపించింది మన వాళ్ళకి మొదట్లో. ఆ విడ్డూరంలోంచి ఒక రకమైన హాస్యస్ఫోరకత కూడా స్ఫురించింది. నెగిటివ్ గా అనుకుంటూ నవ్వుకుంటూ మొత్తానికి ఆ పాటను తెలుగులో కూడా హిట్ చేసేశారు మన తెలుగు వాళ్ళు. తద్వారా ఏం జరిగిందంటే తమిళులు ఓవర్ గా రియాక్ట్ అయ్యే పద్ధతిని అనుకోకుండానే స్వీకరించడం జరిగింది. ఇంచుమించు అదే క్యాల్కులేషన్ వర్కౌట్ అయింది ఈ దేవుడా దేవుడా పాటలో కూడా. ఎందుకంటే ఈ సినిమాలో హీరో పూర్తిగా నెగిటివ్ క్యారెక్టర్. అది ఎంత నెగిటివ్ క్యారెక్టర్ అంటే తిరిగి రిపేర్ చేసుకోవడానికి వీలైనంత చాలా దురుసు క్యారెక్టర్ కూడా. అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఒకానొక స్టేజ్ లో రియలైజ్ అవుతాడు. కానీ అప్పటికే చేతులు బాగా కాలిపోతాయి. మరి తిరిగి ఏమీ రిపేర్ చేసుకోలేడు. దానికి ఆయన రియాక్ట్ అయ్యే పద్ధతి ఎలా ఉంటుందంటే దేవుడి మీద తిరగబడతాడు. నేను పనికిమాలని నేను అసలు దేవుడిని కాను, నువ్వు దేవుడివి కదా, అది తెలిసి నన్ను రిపేర్ చేసుకోవడానికి ముందరే ఒక పీకద్దా, ఇలా ఉంటుంది ఈ సాహిత్యం. ఇది ఎందుకంటే ఇటువంటి సాహిత్యం రాయడం, ఇటువంటి తిరగబోటు ధోరణి యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే కొన్నాళ్లుగా తెలుగు సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ బాగా వస్తున్నాయి. ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ ని బాగా లైక్ చేస్తున్నారు ఇప్పుడు జనరేషన్. ఏదో మనసులో తాపం కలిగితే, తప్పు జరిగితే అసలు దేవుడు ఉన్నాడా లేడా అని మనిషికి కలిగే సందేహం అని, ఉన్నావా అసలు ఉన్నావా అని సొంత సాఫ్ట్ గా పాడుకునే సంస్కారంతో ఉన్న నాగేశ్వర రామారావు రోజులు కాదు ఇవి. తిరగబడి దేవుణ్ణి ప్రశ్నించాలి. అది కూడాను ఒక తక్కువ స్థాయి భాషతో ఉండాలి. అది అప్పుడే యూత్ కనెక్ట్ అవుతుంది. ఇది ఈ పాటకి వర్కౌట్ చేసిన క్యాల్కులేషన్. అందులో అందరూ సక్సెస్ అయినట్టే లెక్క. అక్కడ సౌందరరాజన్ పెక్యులారిటీకి ఎలా కనెక్ట్ అయ్యారు, ఇక్కడ అనూప్ రూబెన్స్ వాయిస్ పెక్యులారిటీ కూడా కనెక్ట్ అయ్యారు. ఇవాళ ఈ పాటను యూత్ ఆదరిస్తున్నారంటే కారణం ఒక విడ్డూరం. అలా మాట్లాడడం, అలా పాడడం, అలాగా తిరగబడి ప్రశ్నించడం, ఇదంతా విడ్డూరమే, నెగిటివ్ ఫోర్సే. గానీ ఏం చేస్తాం, యూత్ కనెక్ట్ అయిపోతుంది బాగా. ఇదిలా ఉండగా మరొక విషయం, ఇందులో ఫిల్ట్ పట్టి అడిగేవాడు అని ఉంది. అలా భాస్కర్ భట్ల రాయడానికి కారణం ఆయన శ్రీకాకుళం బోరవేల నుంచి వచ్చినవాడు. శ్రీకాకుళం విశాఖపట్నంలోనే ఫిల్ట్ పట్టి అడగడం అన్న పదప్రయోగం ఉంది. అది కొంచెం దాటి హైదరాబాద్ దాకా వస్తే గల్లా పట్టేయడం, కాలర పట్టి నిలదీయడం అన్న తత్సమానార్థాలు ఉన్నాయి. బట్ ఆ ఫిల్ట్ పట్టి అడగడం అన్నది మాత్రం శ్రీకాకుళం విశాఖపట్నం చెందిన భాష. భాస్కర్ భట్ల అలా ఒక్కసారి తన పుట్టిన ఊరు భాషని గుర్తు చేసుకుని ఇందులో పెట్టాడు. అంతవరకు అభినందనీయమే. బట్ టోటల్ గా చూసుకుంటే ఈ పాటను ఒక నెగటివ్ సాంగ్ గివింగ్ ది పాజిటివ్ రిజల్ట్ అంతే. అది అభిమానులకు ఇష్టం, అలా రాయడం తప్పదు. అభిమానులకు ఇష్టమైన పనులే చేయాల్సి వస్తున్న రోజులు ఇవి. అంచేత ఈ పాట ఇలా ఉంది. తర్వాత పాట నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్. రచన కందికొండ, పాడినది రంజిత్ అండ్ లిప్సిక. రంజిత్ అందరికీ తెలుసు. లిప్సిక ఇటీవల వచ్చిన చాలా పాటలు పాడి మంచి పేరు సంపాదించుకున్న యువ గాయని. సునీల్ హీరోగా నటించిన పూలరంగడు, ప్రేమ కథా చిత్రం, హైదరాబాద్ లవ్ స్టోరీ, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ అమ్మాయి క్రెడిట్ లో. ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఆన్ ది స్పాట్ అన్న లైన్ ని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడాడు కందికొండ. కందికొండ గురించి చెప్పాలంటే కందికొండ సాఫ్ట్ రైటర్స్ లో ఒక మంచి రైటర్. ఆయన రాసేదంతా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ పాట కూడా అటువంటిదే కావడం వల్ల కందికొండ చాలా చక్కగా హాయిగా శ్రమ లేకుండా రాశాడు. మరొక ప్రత్యేకత ఈ పాటలో ఏమిటంటే వైలన్. పాట మొదటి నుంచి చివరి వరకు వైలన్ ఫాలోయింగ్ అటు క్లాసికల్ గాను ఇటు వెస్టర్న్ స్టైల్లోను చాలా చక్కగా తీసుకొచ్చాడు అనూప్ రూబెన్స్. పాట వింటుంటే ఆ ఆన్ ది స్పాట్ అనేది ఎంత హాంటింగ్ గా ఉంటుందో అలాగే వైలన్ వాయింపజేసిన విధానం కూడా అంతే హాంటింగ్ గా ఉంటుంది. తర్వాత పాట ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల ఇట్టాగే రెచ్చిపోదాం. పాడింది గీతామాధురి బృందం. రచన భాస్కర్ భట్ల. ఇక్కడ పాట ట్యూన్ గురించి, పాడే విధానం గురించి కన్నా సాహిత్యం గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది పేరుకు ఐటమ్ సాంగ్. రాసిన భాస్కర్ భట్ల చాలా ఎక్కువ ఐటమ్ సాంగ్స్ రాసిన రైటర్స్ లో ఒకడు. అటువంటి భాస్కర్ భట్లకి తిరిగి మరొక ఐటమ్ సాంగ్ రాయమంటే ఏం రాయాలి?
ఐటమ్ సాంగ్స్ మీద ఒక సెటైర్ వేస్తే అదొక ఐటమ్ సాంగ్ అవుతుందేమో, ఈ ఆలోచనే అతన్ని పురుగొల్పింది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ, డిస్కో శాంతి, సిల్క్ స్మిత, ముమైద్ ఖాన్ వీళ్ళందరూ ఐటమ్ సాంగ్స్ చేశారు. అలాగే ఇప్పటికింకా నా వయసు, నిండా 16 లేలే నారాజా, రంగరంగ, పువ్వాయ్ పువ్వాయ్ ఇవన్నీ ఐటమ్ సాంగ్స్. ఇటువంటి ఐటమ్ సాంగ్స్ లేని సినిమాలు నీరు లేని చేపలా కొట్టుకుంటాయి అని ఒక సెటైర్ వేస్తూ మరొక ఐటమ్ సాంగ్ తయారు చేశాడు భాస్కర్ భట్ల. ఇది పూర్తిగా భాస్కర్ భట్ల పనితనానికి మరొక నిదర్శనం. అలా చూసుకుంటే ఈ పాట హిట్టే. భాస్కర్ భట్లకి ఉన్న మరో అదృష్టం ఏంటంటే అతను పాటల్లో వాడిన కొన్ని మాటలు అటు సినిమా టైటిల్స్ గా రావచ్చు, లేదా కొన్ని పాపులర్ హుక్ లైన్స్ గా మిగిలిపోవచ్చు. అలా చూసుకుంటే ఎట్టాగా రెచ్చిపోదాం పిల్ల సినిమా టైటిల్ గా వస్తుందేమో, లేకపోతే పాపులర్ అయి జనబాహుళ్యంలో నిలిచిపోతుందేమో, కాలమే చెప్పాలి. చివరగా జూనియర్ ఎన్టీఆర్ కున్న క్రౌడ్ పుల్లింగ్ నేచర్ కి, అతని పట్ల అభిమానులు చూపిస్తున్న ఆదరణకి తగ్గట్టుగా ఈ ఆల్బం తయారైంది కాబట్టి ఆ లెక్కల్లోనే ఈ ఆల్బం సేల్స్ కూడా బాగుంటాయని ఆశిద్దాం.